ఇండస్ట్రీ అనేది గ్రో అవుతూ వచ్చింది. పాన్ ఇండియా మూవీల వరకు వెళ్ళిపోయినాయి. లాస్ట్ టైము మన టైగర్ నాగేశ్వరరావు గారు, రవితేజ గారి సినిమా కూడా పాన్ ఇండియాగా రిలీజ్ చేశారు. ఈ సినిమా మీది యూనివర్సల్ సబ్జెక్ట్ కదా, ఆల్రెడీ ఒకటి బాలీవుడ్లో వచ్చింది కానీ మిగతా లాంగ్వేజ్లో రీమేక్ అయినట్లేదు కదా, ఎందుకు అటువైపు వెళ్ళలేదు మీరు? ఇప్పుడు ఆగస్టు 15 ఒక లాంగ్వేజ్ రిలీజ్ చేయడానికే South. తపస్సు చేయాల్సి వస్తుంది. సో బిగినింగ్లో థాట్ ఏదో ఉండేది కానీ తర్వాత దాన్ని కట్ చేసి మోర్ ఆఫ్ అవర్ నేటివిటీ అండి. మన నేటివిటీలో ఉన్న సినిమా బేసిక్గా. ఓకే, పాన్ ఇండియా సినిమా అని చెప్పి తీసుకోకూడదు. సుకుమార్ మామూలుగా పుష్ప తీసాడు, అది పాన్ ఇండియా సినిమా అయ్యింది. మన సబ్జెక్ట్ నచ్చి పాన్ ఇండియా సినిమా అని చెప్పి అతను నార్త్ ఇండియన్ సబ్జెక్ట్ తీసుకోవాలా. ఒక తిరుపతి అడవుల్లో గంధపు చెక్కలు కొట్టేవాడు కదే చెప్పాడు కదా. సో మన కథ మనం చెప్పినప్పుడు మనకి అది పాన్ ఇండియా స్థాయి సక్సెస్ రావాల్సి ఉంటే వస్తుంది ఆ కంటెంట్ అలాగే తీసుకోవాలి. అంతే తప్ప ఇప్పుడు నేను పాన్ ఇండియా తీస్తున్నా అని చెప్పి కూర్చుంటే అది పాన్ ఇండియా సినిమా అవుతుంది. మోర్ ఓవర్ ఈ సినిమాలో క్లాసిక్స్ మొత్తాన్ని, సాంగ్స్ మొత్తాన్ని యూజ్ చేశానన్నారు. అవునండి. ఏంటి అది, దాని బ్యాక్డ్రాప్ ఏంటి? అదే మీరు వెండితెర మీద 14 సాయంత్రం కానీ 15 ఉదయం కానీ చూడబోయేది. చాలా బాగుంటుంది. మోర్ ఓవర్ ఆ టైంలో క్లాసిక్స్ అంటే ఇళయరాజా గారు కావచ్చు, కోటి గారు, బాలు గారు ఇట్లా ఉన్నాయి. బట్ ఇళయరాజా గారు పర్టికులర్గా ఉన్నారు. ఆయన ఒక సాంగ్ పెట్టి వాడినందుకే కాపీరైట్ వేశారు మన మంజుమాల బాయ్స్ పైన. ఏంటి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈ సినిమా సంబంధించి? చూడండి, సినిమా చూసాక చూడండి, మీకే తెలుస్తుంది. అంటే వాళ్ళ దగ్గర పర్మిషన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా మీరు ఏమంటారంటే మీరు దొంగతనం చేశారా లేదా ఇలా చేసినా అడుగుతున్నారు మీరు. పర్మిషన్ తీసుకొని యూజ్ చేశారా? సినిమా చూడండి, లేకపోతే సినిమా చూడండి సార్, మీరు సినిమా చూడండి మీరు. ఓకే ఓకే, అవి కొంచెం క్యూరియస్గా ఉంచుదాం ఆడియన్స్కి, అంతే. అది సపరేట్ అంటే ఒకవేళ ఇళయరాజా గారి పాట ఉంటే ఇళయరాజా గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారా లేదా, ఇళయరాజా గారు మిస్టర్ బచ్చన్ కేసు చేస్తారా లేదా, ఆ క్యూరియాసిటీ వదిలేద్దాం. అలాగే సినిమా రిలీజ్ మాట్లాడుకుందాం. ఓకే, సినిమాకి సంబంధించి కంటెంట్లో క్యూరియాసిటీ ఉంటేనే కదా సినిమా థియేటర్. కంటెంట్లో ఉండాలండి, కాంట్రవర్సీలు కాదు క్యూరియాసిటీ. కాంట్రవర్సీ అఫ్కోర్స్ అది కంటెంట్. కాంట్రవర్సీ పబ్లిసిటీ అసలు నేను నమ్మనండి. ఇప్పుడు అవుతుంది కదా అని చెప్పి నేను దాని గురించి మాట్లాడినా. సినిమా గురించే, సినిమాలో 90s నాస్టాల్జియా చాలా విషయాలు ఉన్నాయని చెప్తున్నా. ఇది నచ్చిన వాళ్ళు సినిమాకి వస్తారు. నా సినిమాలో ఏముందో చెప్తున్నా. దీని మూలంగా రేపు పొద్దున గొడవ అవ్వచ్చు, వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ కాంట్రవర్సీ టాపిక్స్. అలాంటి పబ్లిసిటీ వద్దు మనకి. ఓకే, మోరోవర్ ఇంకా ఎంటర్టైన్మెంట్ సినిమాలో సత్య కనపడుతున్నాడు. ఇంకెవరెవరిని ఉన్నారు? సత్య, చమ్మక్ చంద్ర, ప్రభాస్, సీను, ప్రవీణ్, సత్యం రాజేష్, ఫుల్గా ప్యాక్డ్గా ఉంటారు కమెడియన్స్. చాలా బాగుంటుంది. సుదర్శన్ చాలా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎక్కువ ఉంటుంది. రవితేజ గారి నుంచి ఎంటర్టైన్మెంట్ లేదు. అవునవును. అండ్ ప్రీవియస్ సినిమాలో మీరు చెప్పిన సినిమాలో మిస్ అయింది కదా. యా, అలాంటి జాగ్రత్తలు. రవితేజ గారు సజెషన్స్ ఇచ్చారు స్క్రిప్ట్లో. మిస్టర్ బచ్చన్ టైటిల్ పెట్టింది ఆయన. ఓ, నేను టైటిల్ నాది కాదు, ఆయన పెట్టారు. ఓకే, ఏం టైటిల్ అనుకున్నారు ముందు? నేను వేరే కింద క్యాప్షన్ అనుకున్నాను. టైటిల్ ఫామ్ అవుతుంది, ఒక పేరు కావాలి, పవర్ఫుల్ పేరు అని చెప్తుంటే ఆయన టక్మని మిస్టర్ బచ్చన్ అన్నారు. అనగానే నాకు విపరీతంగా నచ్చేసింది. ఇద్దరు అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్స్. సో ఇట్ విల్ బి నైస్. ఎస్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గురించి చెప్పాలంటే ఎక్స్ట్రాడనరీ అండి. మీరు అన్నారు సార్ 7 నెలల సినిమా ఫినిష్ అయ్యింది. సో విశ్వప్రసాద్ గారు లేకపోతే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా అయ్యేది కాదు. ఆయనకి నేను నిజంగా రుణపడి ఉంటా. అంత బాగా చేశారు సినిమా. అసలు ఎక్కడ ఏ రోజు కూడా 80 రోజులు 78 రోజులు షూటింగ్లో ఏ రోజు కూడా సినిమా షూటింగ్ పలానా ప్రొడక్షన్ ప్రాబ్లంతో ఆగిందని కానీ లేదు. ఓకే, ఎక్స్ట్రాడనరీ ప్రొడక్షన్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్గా అండి. హీ నోస్ టెక్నికల్ కూడా ఆయన బాగా తెలుసు. సీజీల గురించి కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ హ్యాస్ ఇమ్మెన్స్ నాలెడ్జ్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్. సో అది కూడా మాకు చాలా హెల్ప్ అయింది. ఓకే, రన్ టైం లాక్ చేశారా? చేస్తామండి, చేసాం కానీ చెప్పాం. రన్ టైం చెప్పడం ఎందుకండి, ఎందుకు సినిమా చూస్తే అరే టైం ఎంత అయింది అనుకోవాలి తప్ప ఇతని సినిమా 2 గంటల 5 నిమిషాలు చూద్దాం అలా ఉండకూడదండి. ఇవన్నీ చాలా ఆడియన్స్కి సంబంధించిన సైకలాజికల్ థింగ్స్. సినిమా అనే యూనివర్సిటీలో దాదాపు 20 సంవత్సరాల నుంచి PhD చేస్తున్నారు. అంత లేదు, 20 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అవుతాం అనుకోవచ్చు కదా. స్ట్రగుల్ ఎక్కడ ఉంది? PhD అనుకోవాలనుకోండి. ఏది బయటికి వదలాలో, ఏది బయటికి దాని ఏమంటారు, ఎక్కడ విప్పాలో ఎక్కడ కప్పాలో అంటారా? ఓకే, ఆ పద్ధతిలో వెళ్తున్నారు. మీకు ఏది కావాలో అదే మాట్లాడి, ఏది వద్దో దాన్ని పక్కన పెట్టేసి దాన్నే క్లారిటీ అంటారండి. ఏంది ఇంత క్లారిటీ రావడానికి కారణం ఏంటారు? ఇలాంటి వాళ్ళే. అయ్యో, ఎందుకని? క్రియేటివిటీ అనేది దైవదత్తం. నేను ఇళయరాజా గారు అంత క్రియేటివ్ అయిపోవాలంటే నాకు కుదరదుగా. బట్ క్లారిటీ అనేది రియల్ ఎస్టేట్ లాగా పెరుగుతూ ఉండాలి ఏజ్తో పాటు. అది కూడా సినిమాలు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తీసి నెంబర్ ఆఫ్ డక్కామోకిలు తిని మీలాంటి వాళ్ళందరిని ఎదుర్కొని ఉన్నప్పుడు వీళ్ళకి ఏం కావాలి అనే క్లారిటీ వద్దనుకుంటే ఫామ్ అయిపోతుంటుంది అది. సో ఓకే, మరో ఇంకా నెక్స్ట్ ఫిల్మ్స్ దగ్గరకు వస్తే నాకు మీరు అన్నట్టుగా సినిమా గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి నెక్స్ట్ 3 ఫిల్మ్స్ రెడీగా ఉన్నాయండి. అది హీరో లోకేష్ చేసిన తర్వాత వాళ్ళు అనౌన్స్ చేస్తే గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు ముందే చెప్తే బిల్డప్ ఇచ్చినట్టు ఉంటుంది, వద్దు. ఓకే, మన ప్రెస్ మీట్లో రామ్ రెడీగా ఉన్నారని చెప్పినట్టు. రామ్తో సినిమా చేస్తానని చెప్పాను, నెక్స్ట్ అని చెప్పలేదు ఇమీడియట్గా. నెక్స్ట్ ఏదైనా అవ్వచ్చు. రామ్ యాక్చువల్లీ నెక్స్ట్
ఆయన మైత్రి మూవీస్తో సినిమా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే. మైత్రి అంటే మీ బ్యానర్ మర్చిపోయి మైత్రికి ఉన్న 100 మంది దర్శకుల్లో నేను ఒకడిని. మా బ్యానర్లు అయిపోద్ది. ఆల్రెడీ మీరు బోర్డు మీద ఉన్నారు కదా. అఫ్ కోర్స్ అండి, పవన్ మైత్రిలోనే కంటిన్యూ సినిమాలు చేస్తూ ఉన్నారు. సుకుమార్ గారి బ్యానర్ అది, లేదా బుచ్చిబాబు బ్యానర్. ఓకే. మరో మీ సినిమా రిలీజ్ రోజే రామ్ గారి సినిమా, పూరి గారి సినిమా రిలీజ్ అవుతుంది. అవును. ఆ ట్రైలర్ చూసారా? చూశాను. రామ్ ఎనర్జీ అంటే అన్పారలల్డ్. పూరి గారికి అప్పుడు ఒక స్ట్రీక్ ఉంటుంది, ఒక హీరోయిజంతో ఒక స్ట్రీక్ ఉంటుంది. వాళ్ళిద్దరు డెడ్లీ కాంబినేషన్ ఆల్రెడీ ప్రూవ్డ్. సో ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఆగస్ట్ 15 రిలీజ్ అవుతున్న డబుల్ స్మార్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. ఎస్. ఇది చెప్పిద్దామని నేను చూడలేదు. చెప్పించడానికి అవసరం లేదు, చూసానని చెప్తే అయిపోతుంది. మా గురుగారి సినిమా మీరు ప్రత్యేకంగా చెప్పాలంటే 100% చెప్తాను నేను. అనిపించలేదా మీ డేట్ వేసుకునేటప్పుడు గురువు మీద వెళ్దాం అనిపించింది, కానీ తప్పట్లేదు. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఓటీటీ కన్సర్న్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ కన్సర్న్స్. ఓకే. సో నాకు మీరు చెప్తున్నా కదా, 14వ తారీఖు ప్రీమియర్ పెట్టుకొని 4వ తారీఖు షూటింగ్ చేశా. నాకు స్ట్రెస్కి ఇదంతా పట్టేసింది. ఈ చెయ్యి ఇలా పెడితే కానీ కామ్ ఉండట్లేదు. కొంచెం అలా వదిలేస్తే ఇదంతా లాగుతుంది భయంకరంగా స్ట్రెస్ వల్ల. ఓకే. ల్యాక్ ఆఫ్ స్లీప్, ఇంకోటి అన్ని చాలా జరుగుతున్నాయి. ఇన్ని చేసుకుంటూ కావాలని ఒకళ్ళ మీదకి పోటీకి వెళ్ళాం. దట్టు గురుస్థానంలో ఉన్న వ్యక్తికి ఎందుకు వెళ్తాం పోటీగా? మాకు తప్పట్లేదు. మాకు కొన్ని ఓటీటీ కన్సర్న్స్, కొన్ని ఫైనాన్స్ కంటెన్స్ మేము అడ్రస్ చేయాలి ఖచ్చితంగా. సో ఓకే.